నమస్కారం వార్తలకు స్వాగతం నా పేరు రవి ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఆధ్యాత్మిక గురువు అరబిందో ఘోష్ 150వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రధానమంత్రి స్మారక నాణ్యాన్ని పోస్టల్ స్టాంపును విడుదల చేసిన నరేంద్ర మోదీ ఢిల్లీలో భారతీయ రాష్ట్ర సమితి కార్యాలయాన్ని రేపు ప్రారంభించనున్న కేసీఆర్ హాజరు కానున్న పలు పార్టీల ప్రముఖులు భారత్ చైనా సైనికుల ఘర్షణపై పార్లమెంట్లో రాజ్నాథ్ సింగ్ ప్రకటన చైనా కుతంత్రానికి భారత సైన్యం ధీటుగా బదిలిచ్చిందన్న రక్షణ మంత్రి ఒక్క అంగుళం భారత భూభాగం కూడా చైనా ఆక్రమించలేదన్న అమిత్ షా భారత సైనికుల పరాక్రమానికి వందనం చేస్తున్నానని వెల్లడి రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు ముందుకొచ్చిన జపాన్ అగ్రగామి సంస్థ తైఫూకు ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు కేటీఆర్ సమక్షంలో తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం. ఇక వార్తల్లోని వివరాలు. జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ విజయవంతం కావాలని కాంక్షిస్తూ ఢిల్లీలో నిర్వహించి తలపెట్టిన రాజశ్యామల యాగాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు ప్రారంభించారు. ఉదయం 11 గంటలకు 12 మంది ఋత్వికులు గణపతి పూజతో రాజశ్యామల యాగానికి శ్రీకారం చుట్టారు. ఇవాళ పుణ్యావచనం, యాగశాల ప్రవేశం, చండీ పారాయణం, మూలమంత్ర జపాలు నిర్వహించారు. రేపు నవచండీ హోమం, రాజశ్యామల హోమం అనంతరం పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్లో ఏర్పాటు చేసిన భారత రాష్ట్ర సమితి పార్టీ కేంద్ర కార్యాలయాన్ని కేసీఆర్ సందర్శించారు. రేపు మధ్యాహ్నం 12:47 ముఖ్యమంత్రి కేసీఆర్ లాంఛనంగా కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. కేంద్ర కార్యాలయంలో మొదట పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం కార్యాలయం ప్రారంభోత్సవం చేస్తారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయ ప్రారంభోత్సవానికి పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన రైతు నాయకులు, ప్రముఖ రాజకీయ నాయకులు హాజరు కాబోతున్నారన్నారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ తదితరులు హాజరయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేసీఆర్తో భావసారూప్యం కలిగిన జాతీయ నాయకులను ఆహ్వానించామని, అన్ని పార్టీల నుంచి సానుకూలత వ్యక్తమైందని మంత్రి ప్రశాంత్ రెడ్డి చెప్పారు. అనేక కార్యక్రమాలు తీసుకోబడ్డాయో అవన్నీ కూడా దేశవ్యాప్తంగా అమలు కావాలని చెప్పి కేసీఆర్ గారు భావిస్తూ ఉన్నారు. ఇది ఏదో చిల్లర మల్లర రాజకీయాల కోసం కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీని పెట్టలేదు. ఇది ఒక ఎజెండాతో ముందుకు పోతా ఉన్నది. ఇన్ని సంవత్సరాలైనా రైతుల బతుకు ఇంకెట్లా ఈ దేశంలో ఎందుకు ఇట్లా ఉన్నది, కావలసిన నీళ్లున్న ఈ దేశంలో ఎందుకు ప్రాజెక్టులు కట్టి రైతులకు నీళ్లు ఇవ్వలేకపోతున్నారు, ఎందుకు తాగునీరు ఇవ్వలేకపోతున్నారు. సుప్రసిద్ధ బెంగాలీ పండితుడు, కవి, జాతీయవాది, ఆధ్యాత్మిక గురువు అరబిందో ఘోష్ 150వ జయంతి వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా పుదుచ్చేరిలోని కంబన్ కలై సంఘంలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అరబిందో గౌరవార్థం స్మారక నాణ్యంతో పాటు పోస్టల్ స్టాంపును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రధాని ప్రసంగిస్తూ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా దేశం యావత్తు స్వాతంత్ర సమరయోధుల్ని స్మరించుకోవటం, వారికి నివాళులర్పించడం ఎంతో స్ఫూర్తిదాయకమని ప్రధాని అన్నారు. ये आजादी के अमृतकाल के लिए बहुत बड़ी प्रेरणा है. एक भारत श्रेष्ठ भारत का इससे उत्तम प्रोत्साहन क्या हो सकता है. कुछ दिनों पहले ही मैं काशी गया था. वहां काशी तमिल संगमम कार्यक्रम का हिस्सा बनने का अवसर मिला. ये अद्भुत आयोजन है. भारत कैसे अपनी परंपरा और संस्कृति के माध्यम से कैसे अटूट है, अटल है, ये हमें उस उत्सव में देखने को मिला. आज का युवा क्या सोचता है, ये काशी तमिल संगमम में देखने को मिला. आज पूरे देश का युवा भाषा भूषा के आधार पर भेद करने वाली राजनीति को पीछे छोड़कर एक भारत श्रेष्ठ भारत की राष्ट्र नीति से प्रेरित है. आज जब हम श्री अरविंदो को याद कर रहे हैं, आजादी का अमृत महोत्सव.
అరబిందో ఘోష్ 150వ జయంతి వేడుకల్లో కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కవిగా, ఆధ్యాత్మికవేత్తగా, జాతీయవాదిగా అరబిందో ఘోష్ దేశ ప్రజలపైనే కాకుండా విశ్వవ్యాప్తంగా చెరగని ముద్ర వేశారన్నారు. Under the visionary leadership of our Honorable Prime Minister Narendra Modi ji, our country is celebrating Azad Ka Amrit Mahotsav. As a part of Azad Ka Amrit Mahotsav and commemorate the contributions of great spiritual gurus such as Adi Shankaracharya, Swami Ramanujacharya, Guru Govind Singh, and so many other gurus, sadhus, santus, freedom fighters, and unsung heroes of Indian independence movement. Especially spiritual gurus, they dedicated their life towards creating nations that is culturally, spiritually, and intellectually. While remembering these individuals, one such జనాభా లెక్కల సమయంలో కులగణన చేపట్టాలని బీహార్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వాలు కోరినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ తెలిపారు. లోక్సభలో ఈ విషయాన్ని వెల్లడించారు. స్వాతంత్ర్యం తర్వాత ఎస్సీ, ఎస్టీలను మినహాయిస్తే ఇతర కులాలకు చెందిన జనాభా లెక్కలు కేంద్ర ప్రభుత్వం చేపట్టలేదని లోక్సభకు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. తొలిదశ జనాభా లెక్కల కోసం ప్రశ్నావళిని నోటిఫై చేసినట్లు మంత్రి తెలిపారు. డిజిటల్ పద్ధతిలో జనాభా లెక్కల సేకరణ ఉంటుందని, డేటా సేకరణ కోసం ప్రత్యేక మొబైల్ యాప్ను కూడా రూపొందించినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. దేశ సరిహద్దుల పరిరక్షణకు భారత సైన్యం కట్టుబడి ఉందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. సరిహద్దుల వద్ద ఎదురయ్యే ఎటువంటి దాడులనైనా తిప్పికొట్టేందుకు సైన్యం సిద్ధంగా ఉందని తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ సెక్టార్లో ఈ నెల 9న భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణపై పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రకటన చేశారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ ఘర్షణకు సంబంధించిన వివరాలను సభ్యులకు వెల్లడించారు. ఈ నెల 9న తవాంగ్ సెక్టార్లోని యాగిట్స్ ప్రాంతంలో చైనా దళాలు చొరబడి ఆక్రమించేందుకు ప్రయత్నించాయని చెప్పారు. అయితే మన సైనికులు వీరోచితంగా పోరాడి వారి ప్రయత్నాన్ని అడ్డుకున్నారని తెలిపారు. దీంతో చైనా సైనికులు తమ ప్రయత్నాన్ని విరమించుకుని తిరిగి వెళ్లిపోయారని చెప్పారు. ఈ క్రమంలో ఇరుపక్షాల సైనికులకు గాయాలయ్యాయని, అయితే భారత సైనికులెవరూ తీవ్రంగా గాయపడలేదని, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని రక్షణ మంత్రి స్పష్టం చేశారు. సరైన సమయంలో భారత మిలిటరీ కమాండర్లు జోక్యం చేసుకోవడంతో చైనా సైనికులు తమ స్థావరాలకు తిరిగి వెళ్లిపోయారని రక్షణ మంత్రి చెప్పారు. 9 दिसंबर 2022 को पीएलए ट्रुप्स ने तवांग सेक्टर के यांगसे एरिया में लाइन ऑफ एक्चुअल कंट्रोल पर अतिक्रमण कर स्टेटस को एक तरफा बदलने का प्रयास किया. चाइना के इस प्रयास का हमारी सेना ने दृढ़ता के साथ सामना किया है अध्यक्ष महोदय, और इस फेस ऑफ में हाथापाई भी हुई है. भारतीय सेना ने बहादुरी से पीएलए को हमारी टेरिटरी में अतिक्रमण करने से रोका और उन्हें उनकी पोस्ट पर वापस जाने के लिए मजबूर कर दिया अध्यक्ष महोदय. इस झड़प में दोनों ओर के कुछ सैनिकों को चोटें भी आई हैं और मैं इस सदन को अवगत कराना चाहता हूं कि हमारे किसी भी सैनिक की न तो मृत्यु हुई है और न ही कोई. ఇప్పుడు వార్తల్లో ఒక చిన్న విరామం. రీఛార్జ్ త్వరగా రీఛార్జ్ చెయ్యి. ఏం చేసావు? మ్యాచ్ అయిపోయింది. చెల్లింపు ఎలా అవుతుంది? టోకెనైజ్ కార్డ్ తో. టోకెన్? అవును, ఆన్లైన్ చెల్లింపుల కోసం ఆర్బీఐ టోకెనైజేషన్ తెచ్చింది. ఒకసారి కార్డు వివరాలు, ఓటీపీ, సివివి నింపి టోకెన్ తయారు చేయండి. కార్డు సురక్షితంగా ఉంటుంది. పైగా పదే వివరాలు నింపాల్సిన అవసరం లేదు. అదే సౌకర్యం, మెరుగైన భద్రత. ఆల్ రౌండర్. అదా నేనా? ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. You know it's only a drill, and yet you train like it is the real thing. Because one day, at a second's notice, it will be. One day, you'll come together as an invincible team, and every second you save will be a life saved. The Indian Air Force is looking for an exceptional team, a team that is truly a cut above. Join the Indian Air Force to be a cut above. ఈ అమృత కాలంలో భారతదేశం అభివృద్ధి చెందిన భారతదేశం అనే దృఢ సంకల్పంతో వేగంగా ముందుకు సాగుతోంది. నేడు ప్రపంచం భారతదేశాన్ని ప్రపంచ నాయకుడిగా ఆశతో మరియు విశ్వాసంతో చూస్తోంది.
అది పర్యావరణాన్ని నిర్వహించడం గాని లేదా ఆర్థిక వ్యవస్థను నిర్వహించడం గాని స్థానిక స్థాయిలో దేశం సామాజిక ఆర్థిక అభివృద్ధి యొక్క సరికొత్త కోణాలతో ముందుకు సాగుతోంది. అలాగే మీరు చెల్లించే ఆదాయ పన్ను ఈ అభివృద్ధి ప్రచారాన్ని చైతన్యవంతం చేస్తోంది. మీరు సకాలంలో అడ్వాన్స్ ట్యాక్స్ ని చెల్లించడం దేశ ప్రగతిలో ముఖ్యమైన తోడ్పాటును అందిస్తుంది. మీ అడ్వాన్స్ ట్యాక్స్ యొక్క 3వ వాయిదాను డిసెంబర్ 15 లోపు చెల్లించండి మరియు దేశ ప్రగతికి అత్యంత విలువైన తోడ్పాటును అందించండి. కంపెనీలు, కార్పొరేట్లు, వేతన ఉద్యోగులు లేదా టీడీఎస్, టీసీఎస్ మినహాయించిన తర్వాత కూడా పన్ను బాధ్యత 10,000 రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ ఉన్న వ్యక్తులు, సంస్థలు వారు అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించడం తప్పనిసరి. మరింత సమాచారం కోసం www.incometax.gov.in లాగిన్ చేయండి. ప్రతి పన్ను చెల్లింపుదారు ఒక జాతి నిర్మాత. వార్తలకు పునఃస్వాగతం. భారత భూభాగంలో ఒక్క అంగుళం కూడా చైనా సైన్యం ఆక్రమించుకోలేదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. డిసెంబర్ 8 అర్ధరాత్రి తవాంగ్ సెక్టార్లో భారత జవాన్లు ధైర్య సాహసాలు ప్రదర్శించి చైనా సైన్యాన్ని నిలువరించారని ప్రశంసించారు. మన భారత ఆర్మీ దళాలు చూపిన పరాక్రమానికి వందనం చేస్తున్నారని తెలిపారు. తమ పార్టీ అధికారంలో ఉన్నంత వరకు ఒక్క అంగుళం భూమిని కూడా వదులుకోబోమని అమిత్ షా తెలిపారు. आपके ही समय में हमें मिली हुई सुरक्षा परिषद की सदस्यता आपने निजी संबंधों को बनाने के लिए चीन की भेंट कर दी है. ये सारी जनता ये सभी विषयों को जानती है. मैं इतना स्पष्ट कहना चाहता हूं कि भारतीय जनता पार्टी की सरकार है, नरेंद्र मोदी इसके प्रधानमंत्री है और जब तक भारतीय जनता पार्टी की मोदी सरकार चल रही है 1 इंच जमीन पर भी कोई कब्जा नहीं कर सकता. कल अपने सेना के जवानों ने जो 8 की देर रात को और 9 की सुबह को जो वीरता दिखाई है, मैं इसकी भूरी भूरी प्रशंसा करता हूं. इन्होंने घुसे हुए सभी लोगों को कुछ ही घंटों में वापस खदेड़ दिया और हमारी भूमि का रक्षण किया है. విదేశీ నిధుల నియంత్రణ చట్టాన్ని రాజీవ్ గాంధీ ఫౌండేషన్ ఉల్లంఘించడంపై ఈరోజు లోక్సభలో ప్రస్తావన రాకుండా అడ్డుకునేందుకే కాంగ్రెస్ పార్టీ భారత్ చైనా ఘర్షణాంశాన్ని లేవనెత్తిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. లోక్సభ ప్రశ్నోత్తరాల సమయంలో రాజీవ్ గాంధీ ఫౌండేషన్ ఉల్లంఘనలపై ప్రశ్న లిస్టింగ్ అయిందని, అయితే ఈ అంశం సభలో చర్చకు రాకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డుకుందని విమర్శించారు. పార్లమెంటు ప్రాంగణంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ 2005-2007 మధ్య రాజీవ్ గాంధీ ఫౌండేషన్ చైనా ఎంబసీ నుంచి ₹1,35,00,000 నిధులను అక్రమంగా పొందిందని అమిత్ షా ఆరోపించారు. నిబంధనల ప్రకారం ఈ ఫౌండేషన్ గుర్తింపును ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. జంగిల్ సఫారీ ముచ్చట తీర్చుకోవాలంటే ఎక్కడికెక్కడికో వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ అవసరం లేదు. ఎందుకంటే తెలంగాణలోనే జంగిల్ సఫారీ చేయొచ్చు. ఆదిలాబాద్ అటవీ శాఖ తాజాగా అందుబాటులోకి తెచ్చిన జంగిల్ సఫారీ విశేషాలపై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనాన్ని చూద్దాం. పచ్చటి దుప్పటి కప్పుకున్న అడవి అందాలు, కొండ కోణల నుంచి గలగలా సవ్వడులు చేస్తూ సెలయేటి సవ్వడులు, పక్షుల కిలకిల రావాలు, కుందేళ్లు, జింకల గెంతులు, ఇలా ఎన్నో ప్రకృతి సోయగాలకు నెలవు అడవి. అలాంటి అడవి గురించి తెలుసుకోవాలంటే చెట్టును పుట్టను ప్రత్యక్షంగా తిలకించాలి. కాంక్రీటు వనాల్లాంటి పట్టణాల సంఖ్య పెరుగుతున్న నేటి రోజుల్లో అడవులతో అనుబంధం క్రమంగా తగ్గిపోతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆదిలాబాద్ అటవీ శాఖ అడవి ఒడిలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. జంగిల్ సఫారీ ద్వారా ఈ అనుభూతులను పర్యాటకులకు అందుబాటులోకి తెచ్చింది. 2000 చదరపు హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న అడవి అందాలను తిలకించేందుకు 2018 నుంచి హరితవనంలో సఫారీ టూర్ను ఏర్పాటు చేశారు. ఇక్కడ అడవిలోని పెద్ద పులులు, చిరుతలు, ఎలుగుబంట్లు, తోడేళ్లు, మచ్చల జింకలు, నీలం ఎద్దులు, అడవి పందులు సహా ఎన్నో రకాల వన్యప్రాణులు ఉన్నాయి. దాదాపు 300కు పైగా విభిన్న జాతుల పక్షులు ఉన్నాయి. ఇతర ప్రాంతాల నుంచి కూడా ఎన్నో జాతుల పక్షులు చలికాలంలో ఇక్కడికి వలస వస్తూ ఉంటాయి. వీటన్నిటినీ తిలకించేలా అటవీశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. సఫారీ టూర్ అనగానే తడోబా, తిప్పేశ్వర్, కన్హా టైగర్ల జోన్లు గుర్తుకు వస్తాయి. వాటన్నిటికీ ఏమాత్రం తీసిపోకుండా ఆదిలాబాద్ సఫారీలో ఏర్పాట్లు చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకుని అక్కడి నుంచి 8 కిలోమీటర్ల దూరంలో అద్భుతమైన సఫారీ ప్రయాణం మొదలవుతుంది. హరితవనం నుంచి దట్టమైన అడవిలో 30 కిలోమీటర్ల పరిధిలో కొనసాగే సఫారీ టూర్ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ యాత్రలో వాచ్ టవర్లు, బర్డింగ్ స్పాట్లు, సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేశారు. స్థానికులకు ప్రత్యేక ట్రైనింగ్ ఇచ్చి వారికే టూరిస్ట్ గైడ్లుగా ఉపాధి కల్పించారు. ప్రత్యేకమైన సఫారీ జీవులో
వీరు టూరిస్టులను అడవిలోకి తీసుకెళ్లి అడవి అందాలను చూపెడుతూ వాటి విశేషాలను వివరిస్తారు. అద్భుతమైన జీవ వైవిధ్యానికి ఆదిలాబాద్ అడవులు నిలయంగా మారాయని పర్యాటకులు పేర్కొంటున్నారు. అడవి ఇంత బాగా ఉన్నదంటే నేను చెప్పలేను పరిస్థితుల్లో ఉన్న బాగా జబర్దస్త్ ఉన్నది, బాగా మంచిగా ఉన్నది. ఇక్కడ ఏమిటంటే జంతువులు బాగా ఉన్నాయి. నేను ఇప్పుడే జింకలు చూసిన, కృష్ణ జింకలు చూసిన, కుందేళ్ళు చూసిన, నక్కలు చూసిన, ఎలుగుబంటి చూసిన, ఇంకా ఎన్నెన్నో రకాల జంతువులు ఉన్నాయి. ఇంకా ఇక్కడ చెట్లు అయితే పచ్చదనం అయితే ఇంత మంచిగా ఉన్నది చూడడానికి. మనము ఇక్కడనే ఉండాలని మనకు అట్లానే అనిపిస్తుంది. राष्ट्रीय गांव है में हमारा, हम लोग इधर घूमने के लिए आए हैं. यहाँ का पार्क बहुत ही अच्छा लगा. यहाँ का वाटर ये अपना स्विमिंग बहुत ही अच्छा लगा यहाँ पे आने के बाद. और बच्चों के लिए तो बहुत ही अच्छा है. और हम सफारी में घूमे, यहाँ पे काफी जानवर हमको दिखने के लिए मिले. బాగుంది, చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది. ఇక్కడికి చాలా మంది వస్తుంటారు. మేము కూడా ఫ్యామిలీతో వచ్చినాం. చూడడానికి చాలా బాగుంది. ప్రకృతి అందాలు, ఘాట్ రోడ్స్ కూడా చాలా బాగున్నాయి. ప్రకృతి అందాలను ఆస్వాదించేలా, సఫారీని అనుభూతి చెందేలా ఏర్పాట్లు చేశామని ఫారెస్ట్ అధికారి గులాబ్ సింగ్ తెలిపారు. 1000 ఎకరాలలో మనము ఒక సఫారీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సఫారీ యొక్క లెంత్ 5 కిలోమీటర్లు వచ్చేసి ఉంటుంది. సఫారీ ద్వారా పిల్లలకు మేము వనదర్శిని అనే ప్రోగ్రాం పెట్టేసి, వనదర్శిని ద్వారా అడవుల యొక్క ప్రాముఖ్యత, వాటి యొక్క వివరాలు, అడవి ఎందుకు అవసరము, వన్యప్రాణులు ఏమేమి ఉన్నాయి ఈ అడవిలో, వాటి ప్రాముఖ్యత ఏంటి, బయోడైవర్సిటీ అంటే ఏంటి, పిల్లలకు మేము వనదర్శిని ద్వారా విజ్ఞానాన్ని కలిగిస్తున్నాము. ప్రతి వీక్లీ వన్స్ ఒక గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చేసి వాళ్ళను సఫారీలో తిప్పి ఆ సఫారీలో తీసుకెళ్తూ ఉంటే అక్కడ కుంట ఉంటుంది, నెమలి కుంట, కుందేలు కుంట అని. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. జపాన్ అగ్రగామి సంస్థ డైఫుకు తెలంగాణలో తమ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఇందుకు సంబంధించి హైదరాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె తారక రామారావు సమక్షంలో ఆ సంస్థ ప్రతినిధులు తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో మెటీరియల్ హ్యాండ్లింగ్లో అగ్రగామి సంస్థగా పేరొందిన డైఫుకు సంస్థ తొలి విడతలో రాష్ట్రంలో 200 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనుంది. 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ సంస్థ రాష్ట్రంలో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ కోవిడ్ మహమ్మారి అనంతరం ప్రపంచ స్థాయిలో గొలుసు సరఫరా వ్యవస్థకు అంతరాయం ఏర్పడిందని అన్నారు. వస్తువులు, ఉత్పత్తులు, సేవల కోసం పూర్తిగా చైనాపై ఆధారపడటం వల్ల సరఫరాలో కలిగిన జాప్యాన్ని గ్రహించిన అగ్రగామి సంస్థలు ఇతర దేశాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిని కనబరుస్తున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు అన్ని విధాలా సహకారం అందిస్తుందని చెప్పారు. ప్రపంచ స్థాయి ఉత్పత్తులను తయారు చేయడంపై దృష్టి పెట్టాలని రాష్ట్రానికి చెందిన పారిశ్రామికవేత్తలకు మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. We have to do what China has done in the last 25 years in the span of next 10 years. So we don't have the opportunity, or we don't really have the luxury of leapfrogging. We have to pole vault. We have to jump a few hoops. We have to cover a few bases, and we have to focus on not just high-tech manufacturing or advanced manufacturing or smart manufacturing. We have to focus on basic manufacturing. We have to ensure we also get the efficient smart manufacturing which is coming out as part of Industry 4.0, Industrial Revolution 4.0. And we also have to ensure that we instill and inculcate design thinking at the school curriculum level, at a very young age, at a school curriculum level, at basic education level, and most importantly, even in the vocational training institutes that we have, the polytechniques, the ITIs, etc., etc. We also need మావయ్య ఇవన్నీ. అవును, ఏళ్ల తరబడి ఊరికే పడున్న వస్తువుల్ని తీసి పారేయాలి. ఇది కూడా తాతయ్య గారి పాత పాస్బుక్ ఇంకా ఎఫ్డి. అరే, ఇది ఇలాగే ఉండిపోయింది. డబ్బు పోయిందా? లేదు, ఉపాయం ఉంది. బ్యాంక్ ఖాతాని నడిపిస్తూ ఉండాలి, లేకపోతే ఖాతా ఇనాపరేటివ్ అయిపోతుంది. అలాంటప్పుడు బ్యాంకుతో సంప్రదించి ఖాతాని క్రియాశీలంగా చేయించి ఉండిపోయిన మీ మొత్తాన్ని వడ్డీతో సహా క్లెయిమ్ చేసుకోండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. బాగా చెప్తున్నారు. ఈ అమృత కాలంలో భారతదేశం అభివృద్ధి చెందిన భారతదేశం అనే దృఢ సంకల్పంతో వేగంగా ముందుకు సాగుతోంది. నేడు ప్రపంచం భారతదేశాన్ని ప్రపంచ నాయకుడిగా ఆశతో మరియు విశ్వాసంతో చూస్తోంది.
అది పర్యావరణాన్ని నిర్వహించడం గాని లేదా ఆర్థిక వ్యవస్థను నిర్వహించడం గాని స్థానిక స్థాయిలో దేశం సామాజిక ఆర్థిక అభివృద్ధి యొక్క సరికొత్త కోణాలతో ముందుకు సాగుతోంది. అలాగే మీరు చెల్లించే ఆదాయ పన్ను ఈ అభివృద్ధి ప్రచారాన్ని చైతన్యవంతం చేస్తోంది. మీరు సకాలంలో అడ్వాన్స్ ట్యాక్స్ ని చెల్లించడం దేశ ప్రగతిలో ముఖ్యమైన తోడ్పాటును అందిస్తుంది. మీ అడ్వాన్స్ ట్యాక్స్ యొక్క 3వ వాయిదాను డిసెంబర్ 15 లోపు చెల్లించండి మరియు దేశ ప్రగతికి అత్యంత విలువైన తోడ్పాటును అందించండి. కంపెనీలు, కార్పొరేట్లు, వేతన ఉద్యోగులు లేదా టీడీఎస్, టీసీఎస్ మినహాయించిన తర్వాత కూడా పన్ను బాధ్యత 10,000 రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ ఉన్న వ్యక్తులు, సంస్థలు వారు అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించడం తప్పనిసరి. మరింత సమాచారం కోసం www.incometax.gov.in లాగిన్ చేయండి. ప్రతి పన్ను చెల్లింపుదారు ఒక జాతి నిర్మాత. వార్తలకు పునఃస్వాగతం. పిల్లల్లో జన్యులోపాల నివారణకు ముందస్తు పరీక్షలు చేయాల్సిన అవసరం ఉన్నదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న ఉత్తమ విధానాలు అధ్యయనం చేయాలని, నివేదిక ఇవ్వాలని నిమ్స్ జెనెటిక్స్ విభాగం మెటర్నల్ హెల్త్ జేడీని ఆదేశించారు. బ్రెయిన్ డెడ్గా నిర్ధారణ అయిన సందర్భాల్లో అవయవ దానం చేసేలా కుటుంబ సభ్యులకు అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో కౌన్సిలింగ్ ఇవ్వాలని సూచించారు. అవసరమైతే తానే స్వయంగా మాట్లాడి ఒప్పించేందుకు సిద్ధమని మంత్రి హరీష్ రావు ప్రకటించారు. నిమ్స్, ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రుల పనితీరుపై మంగళవారం ఆయన హైదరాబాద్లోని ఎంసీహెచ్ఆర్డీ నుంచి ఆన్లైన్లో నెలవారీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు సీఎం కేసీఆర్ అన్ని విధాలా సహకారం అందిస్తున్నారని, అడిగినవన్నీ ఇస్తున్నారని గుర్తు చేశారు. కేసీఆర్ నమ్మకం వమ్ము కాకుండా పనిచేద్దామని మంత్రి పిలుపునిచ్చారు. ఓపీ పెరుగుదలకు అనుగుణంగా కౌంటర్లు పెంచాలని సూచించారు. అవయవదానంపై అవగాహన పెంచాలని సూచించారు. బ్రెయిన్ డెడ్ డిక్లరేషన్, అవయవ మార్పిడి శస్త్రచికిత్సల సంఖ్య పెరగాలని మంత్రి చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్లో డిసెంబర్ 9న భారత దళాలతో జరిగిన ఘర్షణపై చైనా విదేశీ వ్యవహారాల శాఖ స్పందించింది. సరిహద్దులో పరిస్థితి స్థిరంగానే ఉందంటూ చెప్పుకొచ్చింది. భారత్ చైనా సరిహద్దులో పరిస్థితి స్థిరంగా ఉందని, ఇరుపక్షాలు దౌత్య, సైనిక మార్గాల్లో నిరంతరాయంగా చర్చలను కొనసాగిస్తున్నాయని ఆ దేశ విదేశాంగ ప్రతినిధి వాంగ్ వెన్బిన్ వెల్లడించారు. చర్చలు సఫలీకృతం అయ్యే దిశగా చైనా, భారత్లు ముందడుగు వేస్తాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఏకాభిప్రాయాలకు వచ్చిన అంశాలను ఇరుపక్షాలు పాటించాలని, ఒప్పందాలను కఠినంగా అమలు చేయాలని భారత్ను వాంగ్ వెన్బిన్ కోరారు. దేశంలో భారత రాష్ట్ర సమితి కొత్త చరిత్ర సృష్టించడం ఖాయమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధీమా వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో చాలా రాష్ట్రాల నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు ఉంటాయని చెప్పారు. ఢిల్లీలో రేపు పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం నేపథ్యంలో రాజధానికి పయనమయ్యే ముందు మీడియాతో కవిత మాట్లాడారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీకి ఎదురైన పరాభవమే రాబోయే రోజుల్లో తెలంగాణలోనూ ఎదురవుతుందని జోస్యం చెప్పారు. యాగాలు చేయటం సీఎం కేసీఆర్కు కొత్తేమీ కాదన్న కవిత రాబోయే రోజుల్లో బీజేపీకి భారతీయ రాష్ట్ర సమితి ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని, బీజేపీ వ్యతిరేక కూటమిలో ఏకం చేస్తామని, ఇతర రాష్ట్రాల్లో అక్కడ పరిస్థితులను బట్టి వ్యూహాలను ఖరారు చేస్తామని ఎమ్మెల్సీ కవిత చెప్పారు. పోరాట రూపాలేంది, మనకు కావాల్సిన పనేంది, చేయాల్సిన పనేంది, ప్రోగ్రెసివ్ ఆలోచన ఎట్లా ఉండాలి ఈ దేశంలో అని చెప్పేటటువంటి ప్రయాణం మొదలు పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికోసమే ఇవాళ ఇక్కడ మనం ఒక విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇకపోతే అనేకమైనటువంటి దాడులు, ఏజెన్సీలతో దాడులు ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఆ దాడి నా మీద ఒక్కదాని మీద ఎందుకైతుంది? దేశం మీద కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అదే స్టోరీ. whoever will speak, an agency will speak to them. That is a simple thing that is happening across the country. We don't care. రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని మహిళలు ఆర్థికాభివృద్ధిని సాధించడం ద్వారా ఆదర్శంగా నిలవాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా జోలపల్లి మండలంలో పర్యటించిన మంత్రి కుట్టు మిషన్లు, చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మహిళలకు కుట్టు శిక్షణ ఇచ్చి ఆర్థికంగా నిలదొక్కునేలా చేయాలన్నారు. నేర్చుకున్న వృత్తిలో మరింత నైపుణ్యత సాధించాలని మంత్రి సూచించారు. జిల్లాలోని 3 నియోజకవర్గాల్లో 259 మందికి దళిత బంధు యూనిట్లను అందజేశామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా దళిత బంధును అమలు చేస్తున్నామన్నారు. రానున్న 7 ఏళ్లలో రాష్ట్రంలో ఉన్న ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు అందిస్తామని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. మరి మనము అధికారంలోకి వచ్చిన తర్వాత, నేను బాధ్యతలు తీసుకున్న తర్వాత దీన్ని మరింత ముమ్మరం చేసి చాలా గ్రామాలలో ఇప్పటికే ఈ ట్రైనింగ్స్ కూడా
ఇవ్వడం, వారికి ఒక ప్రోత్సాహాన్ని కల్పించడం, వాళ్ళకు ఒక ఆత్మస్థైర్యాన్ని కల్పించడం జరుగుతూ ఉంది. మన గ్రామం, మరి ఈ గ్రామం మీద ఉన్నటువంటి ఆ మమకారం తప్పకుండా ఈ గ్రామంలో ఉన్నటువంటి మా ఎస్సీ మహిళా మనులకు ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది. నిర్ణయం తీసుకొని ఎన్నో గ్రామాలలో ట్రైనింగ్స్ అయినప్పటికీ కూడా ఈ 50,000 రూపీస్ ఏదైతే ఉందో మొట్టమొదటిగా మన గ్రామంలోనే ఇవ్వడం జరుగుతూ ఉంది. స్పెయిన్లోని వాలెన్సియాలో రేపు జరిగే FIH మహిళల జాతీయ హాకీ కప్లో భారత్ దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి. పూల్ బి ఫైనల్ మ్యాచ్లో భారత్ తన సత్తాను నిరూపించుకోవడానికి సమాయత్తమవుతుంది. ప్రస్తుతం భారత్ ఆడిన 2 మ్యాచ్ల్లోనూ విజయం సాధించి పూల్లో అగ్రస్థానంలో ఉంది. కాగా దక్షిణాఫ్రికా ఇప్పటివరకు టోర్నీలో పూల్లో అట్టడుగున ఉంది. నిన్న జపాన్ను 2-1 తేడాతో ఓడించిన భారత్ ఇప్పటికే సెమీఫైనల్కు అర్హత సాధించింది. టోర్నీలో తొలి సెమీఫైనల్ డిసెంబర్ 16న జరగనుండగా ఫైనల్ మ్యాచ్ డిసెంబర్ 17న జరగనుంది. మరోసారి ముఖ్యాంశాలతో ఈ వార్తల్ని ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే DD న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే DD న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్ అయితే DD న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఆధ్యాత్మిక గురువు అరబిందో ఘోష్ 150వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రధానమంత్రి, స్మారక నాణ్యాన్ని పోస్టల్ స్టాంపును విడుదల చేసిన నరేంద్ర మోదీ. ఢిల్లీలో భారతీయ రాష్ట్ర సమితి కార్యాలయాన్ని రేపు ప్రారంభించనున్న కేసీఆర్, హాజరు కానున్న పలు పార్టీల ప్రముఖులు. భారత్ చైనా సైనికుల ఘర్షణపై పార్లమెంట్లో రాజ్నాథ్ సింగ్ ప్రకటన, చైనా కుతంత్రానికి భారత సైన్యం ధీటుగా బదిలిచ్చిందన్న రక్షణ మంత్రి. ఒక్క అంగుళం భారత భూభాగం కూడా చైనా ఆక్రమించలేదన్న అమిత్ షా, భారత సైనికుల పరాక్రమానికి వందనం చేస్తున్నానని వెల్లడి. రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు ముందుకొచ్చిన జపాన్ అగ్రగామి సంస్థ తైఫూకు ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు కేటీఆర్ సమక్షంలో తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం. అవయవదానంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని మంత్రి హరీష్ రావు పిలుపు, ఉత్తమ విధానాలపై ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేయాల్సిందిగా నిమ్స్ అధికారులకు ఆదేశం.